अयं मुहूर्त सुमुहूर्तो अस्तु। अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्वराजरैः सर्वविघ्नहरस्तमः लक्ष्मीनारायणाभ्यां नमः। अयं मुहूर्त सुमुहूर्तो अस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। वरसिद्धिविनायक भगवान् लक्ष्मीनारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणीहितभासुरगौरीशाय वेदविनुतसोमनाथाय मङ्गलं। भेदरहितमल्लिकार्जुन दिवितेभ्यः सर्पेभ्यो नमः। रक्षाबन्धनदेवताभ्यो नमः। रक्षाबन्धनमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अथवाय नमः। गोविंदाय नमः। विष्णवे नमः। मधुसूदनाय नमः। त्रिविक्रमस्तु। क्षत्रस्य नमस्कारः। आचम्य प्राणानायम्य देवीं वाचमजयन्त देवाः तां विष्णुजयन्त देवाः तां विश्वरूपविक्लीत इति विश्रुतः। जय स्त्रिय पुत्र स्वयं श्रीमादिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मी। अस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ముందర పెట్టి కొంచెం అక్కడ డోర్ బ్యాట్ వేయమంటారు. सद्योजातं प्रपद्यामि सद्याभ्यां नमः। गणेभ्यो गणपतिभ्यश्च ओ नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च ओ नमः। नमो व्रातपतये नमो गणपतये नमः। प्रबधपतये नमस्ते स्तुलम्बोदराय विघ्नविनाशिने शिवसुताय वरदमूर्तये नमो नमः। महागणपतये नमः। प्रार्थना। తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. హుస్నాబాద్ శాసనసభతో పాటుగా కరీంనగర్ లోక్సభ మాజీ ఎంపీగా కరీంనగర్ లోక్సభలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అందుబాటులో ఉండాలని గత నా కార్యాలయాన్ని కొంత ఇక్కడ ఇంతకుముందు కార్యాలయం ఉంది, అది కొంత ఇబ్బందికరంగా ఉంటే కొత్త కార్యాలయాన్ని ఈరోజు పూజ చేసి తిరిగి ప్రజల సేవ కోసం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా దీన్ని ప్రజాంకితం ప్రజాపాలన ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఈ కార్యాలయం నుంచి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల ఎప్పుడు అందుబాటులో ఉంటాం. కార్యాలయంలో సిబ్బందితో సహా అన్ని రకాల ఆర్జీలు, విజ్ఞాపన పత్రాలు, ముఖ్యమంత్రి సహాయనిధి, ఇతరత్ర ఆసుపత్రికి సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కూడా పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో ఈ కార్యాలయం అన్ని రకాలుగా వేదికగా ఉంటుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. 6-7 3 రోజులు ఢిల్లీలో తెలంగాణ శాసనసభ చేసినటువంటి బిల్లును, గవర్నర్ గారు ఆమోదించిన బిల్లును, రాష్ట్రపతి గారి దగ్గర పెట్టుకున్న బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే భాగంగా రాష్ట్రానికి సంబంధించిన బీసీ ప్రజాప్రతినిధులతో పాటుగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ కూడా బలహీన వర్గాల సంక్షేమంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మిగతా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును సాధించుకునే వరకు పోరాటం ఒత్తిడి తెచ్చే విధంగా జరుగుతున్న ఈ కార్యాచరణలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతారు. గత తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే పార్టీలకు అతీతంగా కుల సంఘాల జేఏసీగా ఏ గ్రామంలో ఆ గ్రామం యూనిట్గా ఉద్యోగ సంఘాలు కూడా సాధనలో ఏ విధంగా ఏర్పడ్డారో ఈరోజు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆదర్శవంతం దేశానికి అయినటువంటి నిర్ణయానికి సహకరించే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ
5, 6, 7 ఢిల్లీలో జరిగే కార్యక్రమం ద్వారా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ బీజేపీ మంత్రులు కానీ బీసీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇందుకు సానుకూలంగా కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వ ప్రతిపాదనను అమలు చేయాలనేదిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.